తెలంగాణను వరదలు అతలాకుతలం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి అలా హెలికాప్టర్లో టూర్ వేసొచ్చారు. కనీస సాయం గురించి ప్రకటన చేయలేదు. కానీ ఇతర విషయాలపై మాత్రం సీరియస్ గా రివ్యూలు చేస్తున్నారు. తెలంగాణలో 640 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇది సాధారణ సీజనల్ సగటు కంటే 18% అధికం. కామారెడ్డి, మెదక్, నిర్మల్, సంగారెడ్డి వంటి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీనివల్ల వరదలు, రోడ్లు, వ్యవసాయ భూములు, గృహాలు దెబ్బతిన్నాయి. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు, ఆదేశాలు, ప్రభుత్వ చర్యలు, బాధ్యతారాహిత్యం ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు నిర్దిష్ట చర్యలు ప్రకటించలేదు. కానీ కాళేశ్వరం వల్ల నష్టం జరిగిందని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్ల మేలు జరుగుతోందని, దాన్ని తామే కట్టించామని ప్రచారం చేసుకున్నారు. అసలు భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయడంలో విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. సీఎంను నీరో చక్రవర్తితో కేటీఆర్ పోల్చారు. ఎందుకంటే సీఎం వరదల సమయంలో ఇతర అంశాలపై సమీక్షలు నిర్వహించారు. వరదల సమయంలో మూసీ బ్యూటిఫికేషన్, ఒలింపిక్స్ వంటి అనవసరమైన సమీక్షలపై దృష్టి పెట్టారు. నిజానికి ముఖ్యమంత్రి ఇలాంటి సమయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సి ఉంటుంది. హెలికాప్టర్లు అవసరమైతే ఆర్గనైజ్ చేయటం వంటివి చేయాలి. కానీ బాధితులకు తాగునీరు, ఆహారం అందకపోవడంతో ప్రజలు వర్షపు నీటిని తాగవలసి వచ్చిందని, రాష్ట్ర హెలికాప్టర్లను బీహార్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రాణ నష్టానికి 25 లక్షలు, పంట నష్టానికి ఎకరానికి 25,000, గృహ నష్టానికి ఇందిరమ్మ ఇల్లు అందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇంకా వ్యక్తం చేయలేదు. ఐఎండీ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయటం వల్ల అధికారులు అప్రమత్తంగా లేకపోవటం, రక్షణ కార్యక్రమాలలో ఆలస్యం జరిగిందని విపక్ష ఆరోపణలకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వరద సమయంలో మూసీ బ్యూటిఫికేషన్, ఒలింపిక్స్ సమీక్షలపై దృష్టి పెట్టడం ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది. ఈ విషయంలో సీఎం నిర్ణయం వివాదాస్పదమైంది. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం అందకపోవటం, రక్షణ కార్యక్రమాలలో ఆలస్యం వంటి లోపాలు ప్రభుత్వ సన్నద్ధతపై ప్రశ్నలు లేవనెత్తాయి. రాష్ట్రం ఎస్డీఆర్ఎఫ్ నిధుల కోసం అవసరమైన సమాచారాన్ని కేంద్రానికి సమర్పించలేదని యూనియన్ హోం మినిస్ట్రీ ఆరోపించింది. ఇది ఆర్థిక సహాయంలో ఆలస్యానికి కారణమైంది. తెలంగాణ వరద సంక్షోభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తక్షణ సహాయం, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టినప్పటికీ ముందస్తు సన్నద్ధత, సమయోచిత చర్యలలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విపక్ష ఆరోపణలు, ముఖ్యంగా ఐఎండీ హెచ్చరికల నిర్లక్ష్యం, అసమతుల్య ప్రాధాన్యతలు ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఇది రేవంత్ పాలనా దక్షతను ప్రశ్నార్థకం చేస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.